వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ హాల్ టికెట్స్ ఈ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇంకా ఇప్పటిదాకా అయితే డౌన్లోడ్ ఇవ్వలేదు, డౌన్లోడ్ ఆప్షను. సో 7/5/2024 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వగానే మీకు నేను మళ్ళీ ఇంటిమేట్ చేస్తాను, లేదా ఇప్పుడు డైరెక్ట్ లింక్ ఒకటి ఇస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ లింక్ ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇక్కడ మీరు ఇది 2023కి సంబంధించింది, దీన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు, ఏపీ సెట్ వాళ్ళు. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు అందరికీ తెలిసిందే. మీరు అప్లై చేసినప్పుడు మీ అప్లికేషన్ ఫామ్లో ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు. ఆర్ రెఫరెన్స్ ఐడి, అంటే మీరు అప్పుడు పేమెంట్ కట్టినప్పుడు ఒక రెఫరెన్స్ ఐడి ఇస్తారు. పేమెంట్ కట్టాక అది ఉంటే మీ దగ్గర ఆ రెఫరెన్స్ ఐడి ఇక్కడ ఇస్తే సరిపోతుంది. దెన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, అంటే ఇక్కడ మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. సో మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ అప్పుడు అక్కడ యాడ్ చేస్తుంటారు, కాబట్టి ఇదే అప్లికేషన్లో ఏదైతే ఉంటుందో అప్లికేషన్లోనే మీకు ఇక్కడ ఈ రకంగా మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేస్తుంటారు, దాన్ని ఇక్కడ ఇవ్వండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మాట్లో DDMMYYY ఫార్మాట్లో ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ January 1, 2006 అనుకోండి. సో 01/01/2006 అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మీరు టైప్ చేసేదానికి స్కోప్ ఉండదు అక్కడ. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఒక క్యాలెండర్ లాగా ఓపెన్ అవుద్ది. సో ఆ క్యాలెండర్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈ ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అయితే దీంతో పాటు హాల్ టికెట్తో పాటు అప్లికేషన్ ఇన్ కేస్ ఒకవేళ మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇంకొక వీడియో చేశాను, ఇన్స్ట్రక్షన్స్ మారాయి అని. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా అవి చూడండి. ఎందుకంటే మీ హాల్ టికెట్తో పాటు ఈ అప్లికేషన్లో కూడా మీకు మీ ప్రిన్సిపల్ సంతకం కావాలి, లేదా ఒక గెజెట్ ఆఫీసర్ సంతకం కావాలి, లేదంటే లోపలికి అలో చేయరు. దెన్ అప్లికేషన్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో దాంట్లో మీ సంతకము, తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, మీ ఫోటో మళ్ళీ అతికించాల్సి ఉంటుంది. సో వీటి గురించి నేను ఇంకొక వీడియో చేశాను, దాంట్లో క్లియర్గా మొత్తం మెన్షన్ చేయడం జరిగింది. ఆ వీడియోని చూస్తే మీకు పూర్తి వివరాలు అయితే వస్తాయి, కాబట్టి ఆ వీడియోని ఖచ్చితంగా అయితే చూడండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.